నమస్తే. జనంగొంతుకు స్వాగతం. జనంగొంతును మీరు వాచ్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోలకు రెస్పాండ్గా కింద కామెంట్ రూపంలో మీ కామెంట్లను, మీ అభిప్రాయాలను తెలియజేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట బటన్ నొక్కడం ద్వారా మేము ఎప్పుడు వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీరు వెంటనే దాన్ని చూడడానికి వీలవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం పాకిస్తాన్లో గమనిస్తున్నాం. అత్యంత వేగంగా పరిస్థితులు తారుమారవుతున్నాయి. దానితో పాటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడున్న వ్యవహారాలు రోజు రోజుకు చేంజ్ అవుతున్నాయి. ప్రజల్లో ఒక రకమైన ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. దానిలో భాగంగా మనం ఇదివరకే గతంలోనే చర్చించుకున్నాం. కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ విడుదలకు భారత్ పునాదిరాయి వేసిందా అని మనం ఇదివరకే చర్చించుకున్నాం. అయితే గత సంవత్సరం 23 ఆగస్టు నుంచి అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రోజు రోజుకు ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. దీనికి అంతటికి కారణం పాక్ ఆర్థికంగా ఫెయిల్ అవ్వడం, దిగజారిపోవడం, విపరీతమైన ధరలు పెరిగిపోవడం, ఆకలి చావులు ఇవన్నిటికీ కారణం. అయితే ఇన్నాళ్ళు కాశ్మీర్ 1947-48 యుద్ధానంతరము ఏదైతే మనకు సంబంధించిన మన భూభాగాన్ని, కాశ్మీర్ అనే మన భూభాగాన్ని తను ఆక్రమించి పరిపాలిస్తుందో ఆ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓజేకోలో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. వారికి ఏదైతే నూరిపోసిందో పాకిస్తాన్, ఈ కాశ్మీర్ గనక ఆజాద్గా అయితే మీకు భారత్ను దోచిపెడతాం, భారత్లో ఉన్న వనరులన్నీ మీవే, ఈ భారత్ను మీరు ఇష్టం వచ్చినట్లుగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అది మీకోసమే అని వారికి నూరిపోసి ఇన్నాళ్ళు తనని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను మభ్యపెడుతూ రావడం జరిగింది. కానీ అవన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. ప్రపంచంలో కోవిడ్ మహమ్మారితో అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోవడంతో దానిలో భాగంగా అదే సమయంలో పాకిస్తాన్ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీని నుంచి బయటపడేందుకు గాను ఏదైతే పాకిస్తాన్ అన్యాక్రాంతంగా ఆక్రమించి పరిపాలిస్తుందో ఆ దేశంలోని ఆ యొక్క ప్రాంతంలోని ప్రజలను అనేక రకాలుగా పన్నుల రూపేణా దోచుకు తింటున్న వైనం వారికి అవగతమైంది, బోధపడింది. ఎవరికి? పాకిస్తాన్ ఆక్రమిత ప్రజలకు. ఇన్నాళ్ళు వారు ఏదైతే ఇక్కడ భారత్లోని యొక్క ప్రజల ఆర్థిక వనరులను దోచుకొని మీకు తినొచ్చు, తాగొచ్చు, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని పాకిస్తాన్ ఏదైతే వారిని నమ్మి మభ్యపెడుతూ ఇన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చిందో అవన్నీ ఉత్తమాటలే. పాకిస్తాన్ మమ్మల్ని మభ్యపెడుతూ వస్తోంది, ఇంకా పైగా మా యొక్క ఆర్థిక వనరులు మాత్రమే దోచుకు తింటూ మాకు ఏమీ ఇవ్వడం లేదు అనే విషయం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు పూర్తిగా బోధపడింది. దీంతో అక్కడ ప్రజలు గత ఆగస్టు నుంచి తీవ్రంగా నిరసనలు మొదలుపెట్టడం జరిగాయి. అయితే నిరసనలకు కారణం కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా మరియు పాకిస్తాన్ యొక్క ఫండింగ్తో కోఖ్లా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మరియు కార్లోట్ హైడ్రో పవర్ ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు స్థాపించింది. కానీ ఈ ప్రాజెక్టుల నుండి వచ్చే విద్యుత్ ఏమైనా పీఓజేకే ప్రజలకు ఉపయోగపడుతుందా అంటే లేదు. అది పాకిస్తాన్ తరలించుకుపోతుంది. పైగా పాకిస్తాన్కు సంబంధించిన ఒక రకంగా ఇదంతా ఒక దేశమే అని వారు కనుక భావించినట్లయితే, కానీ పాకిస్తాన్లో ఒక రేటు, పీఓజేకేలో ఒక రేటు. అదేవిధంగా నీటి విషయంలో కూడా
సింధు నది ప్రాంతానికి కిందికి నీటిని తరలించుకుపోయి అక్కడున్న వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటుందే తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమాత్రము చేయడం లేదు. విద్యాపరంగా, వైద్యపరంగా, కరెంటు పరంగా, అవసర ఆఖరుకు నిత్యావసరాల పంపిణీలో సైతం పాకిస్తాన్కు మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చాలా తేడాలు, విభేదాలు, విద్వేషాలు పాకిస్తాన్ సర్కారు చూపెడుతూ ఇన్నాళ్ళు వస్తోంది. ఇవన్నీ ఇప్పుడు అర్థం కాగానే వాళ్ళందరూ నిరసనలకు తెగబడ్డారు. ఈ క్రమంలో మన ప్రభుత్వం కూడా జయశంకర్ కానీ రాజ్నాథ్ సింగ్ కానీ ఏమని మాట్లాడుతున్నారంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మన కనుక తీసుకోవడానికి పాకిస్తాన్పై ఎలాంటి యుద్ధం చేయనవసరం లేదు, అక్కడున్న ప్రజలే వారే స్వచ్ఛందంగా మన దేశంలో కలుపుకోండి అనే తరహాలో వస్తారు, ధీమాగా ఉండండి మీరని మన ప్రజలకు చెబుతా ఉన్నారు. అది నిజమనిపించేలా గత వారం 10 రోజులుగా ఆందోళనలు తీవ్ర స్థాయికి పోయాయి. గత 2 రోజుల క్రితం జరిగిన ఒక ఆందోళనలో దాదాపు 2 పిల్లలు మరణించగా 90 మంది వరకు వ్యక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ యొక్క నిరసన ప్రదర్శనలను అణిచివేయడానికి బాష్పవాయు గొట్టాలే కాకుండా తుపాకీని సైతం AK-47 తుపాకులతో మూత మోగిస్తోంది. POJK ప్రజలపై అణిచివేతకు పాల్పడుతోంది. అయినా అక్కడ నిరసనలు ఆగడం లేదు. ఈ నెల మే 11వ తేదీన జరిగిన ఒక మీర్పూర్ నుంచి దద్యాల్ వరకు జరిగిన ఒక ర్యాలీలో దద్యాల్ ప్రాంతంలో వారు భారతీయ జెండాతో కూడా నిరసనలు తెలియజేయడం జరిగింది. త్రివర్ణ పతాకపు జెండాలో సైతం నిరసనలు చేసి వారు తమ యొక్క నిరసనను పాకిస్తాన్ మీద చూపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఒక యువకుడు తప్పించుకునే క్రమంలో ఒక పోలీసు వారి యొక్క పాకిస్తాన్ మిలిటరీ యొక్క కాల్పుల నుండి తప్పించుకునేయడంలో భాగంగా బ్రిడ్జి పై నుంచి జారిపడి కాలువలో పడి కూడా మరణించాడు. ఆ వీడియో కూడా చూడండి మీరు. ఎంతటి అవమాననీయమైన పరిస్థితులు పాకిస్తాన్ యొక్క ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ జరుపుతోందో మీకు తేటతెల్లమవుతుంది. అదేవిధంగా మిలిటరీ యొక్క ఆకృత్యాలు రోజు రోజుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పెరిగిపోయాయి. మభ్యపెడుతూ వస్తున్న మాటలు నిజం గ్రహించి మేము భారత్లో కలుస్తామంటూ వారు నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టారు. ఇన్నాళ్ళు పాకిస్తాన్ మమ్మల్ని ఏ విధంగానైతే మోసం చేసిందో ఆ ఆకృత్యాలు, ఆ యొక్క నిజాలు మేము ఇక భరించలేము, అటువంటి పరిస్థితుల్లో మేము ఉండలేము, మీతో మేము కలిసి ఉండలేము అంటూ వారు తెగేసి వారు రోడ్ల మీదకి రావడం జరుగుతోంది. అయితే దీనికి ప్రతిగా పాకిస్తాన్ ఆర్మీ వారిని పూర్తిగా అణిచివేసే ధోరణిలో మిలిటరీని ప్రయోగిస్తూ, తుపాకులను ప్రయోగిస్తూ మానవ హననానికి కూడా పాల్పడుతోంది. కానీ మనకు అక్కడ ఏం జరుగుతుందో అటు పాకిస్తాన్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ చూపెట్టవు. ఎందుకంటే భారత్కు మంచి జరగడం వీరెవరికి నచ్చదు గనక. ఆఖరకు మన దేశంలో కూడా కొన్ని కుహనా మేధావులు, కుహనా జర్నలిస్టులు కూడా ఈ యొక్క వార్తలను ప్రసారం చేయడానికి చాలా వెనుకబడిపోతారు. ఎందుకు అంటే మన దేశము కూడా వారికి బాగుపడడం కానీ ఇతరత్ర ఒక మెట్టు పై స్థాయికి వెళ్ళడం కానీ వీరికి నచ్చదు. ఎందుకంటే ఎప్పటికీ ప్రపంచ దేశాల ముందు మన దేశం ఎప్పుడు అడుక్కునే ధోరణిలోనే ఉండాలనే ఆలోచన వీరిది కావచ్చు.
జై హింద్, భారత్ మాతాకి జై.